దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్కుతున్నాయి. అయ్యా స్వామి దయగల మహాప్రభు. ఎవడ్రా మీరు? వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చం ఎత్తుకునే వాళ్ళ ఉన్నారు. సూపర్ అయ్యా, పెట్టుకోరా నీ గొద్దలో పెట్టుకోరా నీ ఫ్యాన్ గుర్తుకో సరేనా? అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్స్ కూడా కొట్టిస్తాను. అవును, వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటు సారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. ఇటువంటి పలచన మాటల వల్లే మన వచ్చేంత తాగేవరా రే? భయం పెట్టి కొట్టింతో అనుకున్నావా? పళ్ళు తోమేవరా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. ఈ రాష్ట్రంలో ఎలాంటి అకృత్యాలు జరిగాయా? అరే జఫా రాజా, జంగిల్ రాజా. ఆ విధంగా చేస్తే ఇద్దరిని కూడా సాడ్ అన్న డిపార్ట్మెంట్ నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్ గెలవలేము అనే ఒక అభద్రతకు వచ్చినాము. పిచ్చి వెధవ జఫా గళ్ళ తయారయ్యాడు. మనల్ మీదే దాడులు చేసేది, మళ్ళీ తిరిగి కేసు అని కౌంటర్ కట్టేది సాగిస్తారు. కానీ ఇంకా ఎప్పుడు దాడులు చేసి బెదిరించడం వల్ల విజయం సాధిస్తాము అను నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండదు, అది ఆపినాము ఇది ఆపినాము అనేది నిజంగా ఇట్స్ వెరీ, మేము ఇంకా తలకాయలు లేచిపోయేటి మేము అడ్డం పన్నాము అనేది. నువ్వు కాబట్టి కొట్టొదిలేసేవాళ్ళని, నేనైతే కైమా కొట్టేది రే. యువర్ డ్యూటీ ఈజ్ టు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత నాకు తెలుసయ్యా, నువ్వు సమర్థులని. ఆ రోజు నన్ను తన్నినారు కాబట్టి నేను ఈ రోజు తంతాను అని కడపరా మాది రాయలసీమ పులి. మనం దెబ్బలు తిని మళ్ళీ తిరిగి మన మీద కేసులు. వెనకాల ఉన్నాడు, బాంబు శబ్దం వినిపిస్తానే తప్ప ముందడుగు వేయడు. వాళ్ళంతా చేతగానోళ్ళు, నువ్వు చేత అయ్యేవాళ్ళగా బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. మన మీద దాడులు జరిగి మనం కేసు కడితే మళ్ళీ మన మీద రిటర్న్ కేసులు. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. మీరు చిన్నది ఎలక్షన్స్ రోజు కనపన్నారంటే మిమ్మల్ని ఎత్తుతాము. మీరు పొరపడ్డారు. మీ వాడు ఎగిరెగిరి తంటల్లా, వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు. అయిపోతాయి అనుకుంటున్నారా? అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏమనుకుంటున్నారు వాళ్ళు? రియలైజేషన్ కావాలి, రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. తీసుకోవాలని చెప్పి మనం కొనడం జరిగింది. తిరగేసుకో నీ గుద్దను కూడా నువ్వు వంగి చూసుకో. రాష్ట్రం ఎన్నికల్లో గెలుచుకున్నావు కదా, ఏఈఎంలో మేనేజ్ చేసి గెలుచుకున్నారు కదా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావా? రాత్రి పోతే పగలపోతే రాత్రి వస్తుంటాయి. చెప్పమ్మా. లేదు కుట్టి తిట్టి కొట్టి అనుకున్నా, ఎందుకు కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇది నా ప్రభుత్వం, దిస్ మై గవర్నమెంట్ అని రే జఫా నా కొడక నేను బయట చేస్తూ ఉంటే అవుతే వాళ్ళని అదిగో ఆ తిక్క సమాధానాలు అవుతావు. डीआईजी कोई प्रसाद कोई प्रवीण ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. నీకు సాడ్ న్యూస్, కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నారు. అధికారులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రివెంజ్ ఎప్పుడు కావాల్సింది, రివెంజ్ కావాలి. నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి. ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? నీది ఒక బతుకు, నీవు వచ్చి దీనికోసం కర్మ చేస్తుంది ఆ వ్యవహారం. కర్నూలు డీఐజీ గారు మేము ఉన్నాం కాబట్టే తలలు తెగలేదన్నారా? నువ్వు వాడిని నరికేదేంద్రా? ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, తలలు తెక్కకుండా అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ
ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల దాంట్లో నాదేం తప్పులేదు. దాని అర్థం ఏంటి? దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? చేయగలిగేది ఏముంటది? అధికారం పోయినప్పుడు వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. అంటే చెప్పింది పూర్తిగా ఒళ్ళంతా రక్తం అంటే బట్టలంతా రక్తం ఉంది కానీ ఒంటి మీద ఒక దెబ్బ లేదని. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అవార్డులుకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కర్నూలు డిఐజీ గారు వైసీపీ వాళ్ళు పత్యాపారం చేస్తే ఇట్లాగుంటది అన్నారా? రోజు సాయంత్రం ఒక ఆపు ఒక టీవీ విసిడి తెప్పించి 4 షకీల సినిమాలు చూపించండి, పరివర్తన దానికైతే తనుకొస్తా సార్. ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. నీ కుళ్ళు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించుకో. ఏం చేస్తాం, దురదృష్టం పరిస్థితులు ఏంటంటే బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. ఈ గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. అంటే దురదృష్టం ఏంటంటే చాలా మంచి వాళ్ళు అనుకుంటా. ఇట్లాంటి వాళ్ళు అంటే అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహిస్తోంది. 20-25 సంవత్సరాల కిందట జరిగి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. కానీ మున్సిపాలిటీ వాళ్ళం ఇంకా అప్పుడు ఎప్పుడో ఉంది అని ఇంకా అదే రాతి యుగంలో లాగానే మళ్ళీ చేస్తాము అనుకునే పద్ధతికి లేదు. పోలీస్ స్టేషన్స్ నష్టాల్లో ఉన్నాయి, అందుకే పలావులు హలీములు పెడతా మానేసాం. మేము మంచి చేసామని జనంలోకి వెళ్ళండి, తప్పేముంటది. నా కొడక మొట్టికాయలు వేయడం జరిగింది. ఎక్కడ చచ్చారా దైదులారా? అవును, ఆయన ఒక చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.